అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం పట్టణంలో పగలు మిట్ట మధ్యాహ్నం 30 తులాల బంగారు చోరీ చేసినటువంటి ఘటన ఈ నెల 2వ తేదీన చోటు చేసుకుంది. పట్టణ అడిబొడ్డులో ఉన్నటువంటి గుడివీధిలో జగదాంబ అనే ఒక రుద్రాల ఇంటిపై రెక్కి నిర్వహించి అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆభరణాలు దోచుకుంది. ఈ విషయంలో పోలీసులు లోతైన దర్యాప్తు జరిపి ఖమ్మం జిల్లా భద్రాచలం చెందిన వారిని మాత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. అరసవెల్లి వస్తే అక్కడ వారి తాలూకా కష్టాలు తీరుతైన సూచన మేరకు వచ్చిన వాళ్ళు మాత్రం ఆ వృద్ధ మహిళను రెక్కి వేసి ఈరోజు మాత్రం ఆమెని ఆభరణాలు దోచుకున్నారు. ఈ విషయంపై పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అసలు అంతర్రాష్ట్ర సంబంధించిన ఆ ఇద్దరు దొంగల ముఠ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈరోజు వారిని పట్టుకోవడంలో పోలీసు వ్యూహాత్మకం ఎలా వ్యవహరించారనే విషయం మనతో మాట్లాడడానికి డిఎస్పీ గారు ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో మాత్రం అంతర్రాష్ట్ర దొంగల ముఠ అంటే సస్పెక్ట్ చేయడానికి కూడా మనకి అవకాశం లేదు. సీసీ కెమెరాలు కూడా ముందుగానే రంగులు పూశారు. అక్కడ చూస్తే ఒంటరి మహిళ పట్టణ నడిబొడ్డున వారికి ఆ ప్లేస్ ఎలా ఐడెంటిఫై అయింది, వారు ఎలా ఈ చోరీకి పాల్గొన్నారు. అదే వీళ్ళు ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు చల్లా జంపన్న అండ్ సాంబశివరావు. వీళ్ళు బాగా పేకాటకు బానిస అయిపోయి ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరూ కలిసింది కూడా అక్కడ పేకాట ఆడుతూ అట్లనే. అండ్ వీళ్ళు బాగా అప్పుల పాలై ఉన్నారు. సో ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్తే అరసవెల్లి టెంపుల్కి వెళ్ళమని చెప్తే వాళ్ళు టెంపుల్కి వచ్చారు. టెంపుల్ నుంచి ఆటోలో వెళ్తున్నప్పుడు అదే ఆటోలో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆ లేడీ కూడా ఉన్నారు. ఆమె ఒంటి మీద బంగారం చూసి ఓకే ఇది తీసుకుంటే కష్టాలు పోతాయి అని చెప్పి వీళ్ళు ఆ బంగారం తీసుకోవాలని ఆమెతోనే మాట కలిపి ఆమె ఇంటి వరకు వెళ్ళారు. ఆమెతో కలిసే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఒక్కడే ఉంటాడు, అతను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడని చెప్పి అతని టైమింగ్స్ అవన్నీ కనుక్కున్న తర్వాత రెక్కి నిర్వహించి దే వెయిటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ. సెకండ్ నా ఇంట్లో ఎవరు లేకుండా ఉండడం, అప్పుడు గేట్స్ ఓపెన్ చేసి ఉండడము. వీళ్ళు లోపలికి వెళ్ళి ఆమె దగ్గర నుంచి గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఒక్క కెమెరాకి అయితే సున్నం అది వేసిన్నారు, కానీ మిగిలిన కెమెరాస్కి వాళ్ళు వేయలేదు. అండ్ టౌన్లో ఉన్న మన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అండ్ డంప్ కాల్స్ అవన్నీ తీసి మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ట్రేస్ అవుట్లో వారికి సస్పెక్ట్ చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. ఎందుకంటే విత్ ఇన్ ద ప్రిమిసెస్ డిస్ట్రిక్ట్ అయితే పర్లేదు, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడంలో మన ఆ రోజు రుద్రాలు కూడా మాకు ఇంటర్వ్యూ చేస్తూ లోకల్ పర్సన్స్ కారు వాళ్ళ తాలూకా మాటలు కూడా లోకల్ సింక్ అయిన పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే విక్టమ్స్ ఎవరైతే ఫిర్యాదులు వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఏమైనా ఈ దర్యాప్తులు దోహదపడే అంటే వాళ్ళు ఇన్ని టైమ్స్ వచ్చారు, వాళ్ళు 2 సార్లు అక్కడ కెమెరాకి సున్నం వేయడం అదంతా జరిగిందని చెప్పినప్పుడు మనం సీసీటీవీ కెమెరాస్ ఆ డేట్స్ నుంచి చెక్ చేసుకున్నాము. మనం లోకల్గా మనం పెట్టించిన కెమెరాస్, అలాగే గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన మ్యాట్రిక్స్ కెమెరాస్, ఇదంతా బ్యాకప్ అంతా తీసుకొని క్షుణ్ణంగా చూస్తే వాళ్ళు ఐడెంటిఫైడ్ 2 పర్సన్స్ అనమాట. సో వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఎటు వస్తున్నారు అవన్నీ చెక్ చేసినప్పుడు మనకి వాళ్ళు రిటర్న్ మళ్ళీ శ్రీకాకుళం జిల్లా రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు. తర్వాత ఈ ఆభరణాలు ఏం చేశారు? వీళ్ళు జనరల్గా దొంగతనం చేసేవాళ్ళు కాదు, వీళ్ళకి కూడా ఒక భయం ఉండింది. అందులోనూ ముసలామె కదా అని వీళ్ళకి ఆమె ఎట్లా ఉంది ఏంటని కనుక్కోవడానికి మళ్ళీ వాళ్ళు రావడం జరిగిందనమాట. వచ్చి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగారు, ఇక్కడ ఇట్లా రాబరీ అయింది కదా ముసలామె ఎలా ఉందని. సో మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని మేము ఆ విధంగా కూడా వాళ్ళ గురించి చెక్ చేసుకుంటూ ఉన్నాము. అందులోనే మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది. చోరీ చేసినట్టు ఆభరణాలు వాళ్ళు ఆభరణాలుగా ఉంచారు, ఇంకా దాన్ని ఏమైనా కూడా రూపం మార్చేపారు. వాళ్ళు దాన్ని ముద్దలా కరిగిపించి మళ్ళీ ఊర్లోనే అమ్మేస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఆ ముద్ద పట్టుకొని ఇంకెక్కడన్నా అమ్ముదామని వచ్చారు. మనకు వాళ్ళ దగ్గర రికవర్ చేసుకున్నాం. అరసవెల్లి పుణ్యక్షేత్రాన్ని దర్శనానికి వచ్చిన వారు మాత్రం ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో ఎవరైతే ఆ వృద్ధురాలు ఉన్నో ఆమె ఇంటిని కూడా రెక్కి నిర్వహించారు. 2 సార్లు ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. చుట్టుపక్కల కెమెరాలు ఉన్నారు. కాకపోతే శ్రీకాకుళం పట్టణంలో 365 డిగ్రీస్లో కూడా సీసీ కెమెరాలు ఉండే ఈరోజు ఈ కేసులో ఆ ముద్దాయిని పట్టుకోవడం తమకు దోహదపడింది. మరోవైపు ఎవరైతే వృద్ధురాలని కట్టేసి నోట్లో గుడ్డు పెట్టిన ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఎలాగుందని తిరిగి వచ్చి ఆమె గురించి ఆరా తీసే క్రమంలో ఈరోజు పోలీసులు రెక్కేసి మరి వారిద్దరిని పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం చెందినట్టు వారిద్దరు కూడా ప్రొఫెషనల్ దొంగలైతే కాదు, కేవలం జోదంకి అదేవిధంగా క్రికెట్ బెట్టింగ్కి అలవాటు పడినటువంటి ఈ క్రమంలో చేసిన నేరంలో మాత్రం వారికి పట్టుపడడానికి మాత్రం వారు మాత్రం ఎక్స్పర్ట్స్ కాకపోవడంతో ఈరోజు చిక్కారు. తిరిగే ఆ వృద్ధురాల తల ఆరోగ్య పరిస్థితి తీసుకుని వచ్చిన క్రమంలో రెక్కి వేసి పోలీసులను పట్టుకోవడం జరిగింది. వారిద్దరి దగ్గర నుండి పోగొట్టుకున్న ఆభరణాలు మాత్రం ఆభరణాల రూపంలో కాకుండా వారిని కరిగించడంతో మొత్తం 25 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసి స్టేషన్ పంపించేసి శృతి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.